రాజ్యంలో ఉండాలని చెప్పి దేవదేవుడు చేయి విడిచిపెట్టి ఉన్నాడు. ఆ దేవుడు ఎంత గొప్పవాడో ఎంత మంచివాడో మనం తెలిసి ఉన్నాం. ఎందుకంటే అదేవిధంగా యెషయా గ్రంథంలో కూడా ఆయన నలగొట్టుట ఆయనకి ఎంతో ఇష్టమై ఉన్నది. ఎందుకంటే ఆయన తిన్న దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతున్నది కనుక ఆయన నలగొట్టడానికి ఆయన ఇష్టపడి ఉన్నాడు. ఎందుకంటే ఆయన దెబ్బలే మనకు స్వస్థత. ఎందుకంటే ఒక సినిమా యేసయ్య సినిమా అండి, అది వేరే సినిమా అయితే కాదు. జేమ్స్ విల్సన్ గారు ఎవరు హీరో ఆయన. అయితే ఆ సినిమా తీస్తుండగా యేసయ్యని 40% చూపించాలని చెప్పి ఆశపడి ఆ హీరో సినిమాకి ఒప్పుకున్నాడు అనమాట. చాలామంది కూడా నువ్వు ఆ సినిమా చేస్తే నీకు మళ్ళీ ఆ ఛాన్స్ రాదేమో అని కూడా చాలామంది గద్దించారట. గద్దించినా కూడా దేవాదేవుడు సినిమా ఎలా అయినా తీయాలని చెప్పి డైరెక్టర్ గారు చెప్పినప్పుడు తీయడానికి ఒప్పుకున్నప్పుడు ఆ మధ్యలోని ఇప్పుడు చర్మానికి ఒక 40% కాకుండా 80% వరకు చర్మం ఎక్స్ట్రా వేసారంట. బ్యాక్ సైడ్ వేస్తే కొడుతున్న వాళ్ళు ఉన్నారు కదా, ఆ వంకీకి సంబంధించిన దాంట్లో కొడుతుంటే ఆయనకి తెలియకుండా ఈ పక్క కొట్టారన్నమాట. ఎక్కడైతే చర్మం వేసారో అక్కడ వేయకుండా సైడ్కి తగిలేసింది. ఆ సైడ్కి తగిలి లాగినప్పటికీ మినిమం నాకు తెలిసి ఒక 16 పై కుట్లు పడ్డాయంట. ఆ 16 పై కుట్లు పడ్డాయంటే దేవుడు ఎంత నరకం. ఇప్పుడు మనం ఈ చిన్నదానికి ఎంత భరించలేకపోతున్నాం, దేవదేవుడు 100% చేసి ఉన్నాడు, మనం ఇంకెంతగా భరించాలని చెప్పి ఆ హీరో కూడా మారాడండి. గొప్ప దేవుడు, గొప్ప సాక్ష్యం. ఆయన కూడా గొప్ప సాక్ష్యం అండి దేవుడి కోసం.